ఓవరాల్ గా మెగా ఫ్యామిలీ అంటేనే ఒక పెద్ద కుటుంబం, మెగా కాంపౌండ్ అని అంటూ ఉంటారు కదా. అవును. ఆ ఫ్యామిలీతో మీ సన్నిహిత సంబంధాలు అవ్వచ్చు, ఇతరులు అంటే అరవింద్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు, నాగబాబు వీళ్ళతో మీ రిలేషన్స్, మీ జర్నీ ఎట్లా ఉంది? చిరంజీవి గారితో నా రిలేషన్ చాలా బాగుంటుంది. చిరంజీవి గారు చాలా మృదుభాషి, చాలా ప్రేమగల మనిషి. ఆయన ఎంత అంటే అంటే నన్నే కాదు, వాళ్ళ ఇంటికి ఎవరు పోయినా కూడా ఆ విధంగా రిసీవ్ చేసుకుంటాడు. చిరంజీవి గారి గొప్పతనం ఏంటంటే ఒక ఫెస్టివల్, ఒకటి ఏదైనా మంచి అకేషన్ ఉంటే అందరు రిలేటివ్స్ రావాలంటాడు, ఇంక్లూడింగ్ మా అందరికి కూడా. ఆయన ఫంక్షన్స్ ఉంటాయి, సినిమా ఫంక్షన్స్ కావచ్చు, సంక్రాంతి పర్టికులర్గా దివాళీ చాలా పెద్ద ఎత్తున చేస్తాడు చిరంజీవి గారు. అప్పుడు అందరిని పిలుస్తాడు, ప్రతి రిలేటివ్ని కూడా పిలుస్తాడు. ఆ విధంగా ఏదైనా మంచి అకేషన్, మన చిరంజీవి గారికి పద్మ విభూషణ్ వచ్చింది కదా, దానికి అంటే ఆ ఫంక్షన్లు కూడా మమ్మల్ని పిలుస్తాడు, రావాలి చంద్రశేఖర్ మీరు అందరు వచ్చి అంటే ఆ విధంగా అనమాట. ఆయనకు రిలేటివ్స్ అన్నా కూడా, స్నేహితులన్నా కూడా ప్రేమించే ప్రేమగల మనిషి ఆయన చెప్పాలంటే. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ గురించి మీ అభిప్రాయం ఏంటి? తెలంగాణలో కూడా ఉంది కదా పార్టీ. తెలంగాణలో అంత పెద్దగా ఎస్టాబ్లిష్ కాలేదు కదా, ఆంధ్రాలో 100% ఉంది. నేను అనుకుంటాను మరి వస్తే ఏదైనా చేంజెస్, మార్పు అనేది వస్తే పవన్ కళ్యాణ్ ద్వారా రావాలి అక్కడ. ఎందుకంటే చంద్రబాబు పార్టీ ఉంది, అది అందరికి తెలిసిందే. పవన్ కళ్యాణ్ యాడ్ అయినప్పుడు ఏదైనా వస్తే మార్పు రావాలని అనుకుంటున్నాను. వస్తే ఇప్పుడు మార్పు రావాలా. వాట్ ఈస్ నేచర్ ఆఫ్ అల్లు అర్జున్ అంటే ఏం చెప్తారండి మీ మాటల్లో? వెరీ యాక్టివ్. అసలు యాక్టివ్ అంటే చెప్పనక్కర్లేదు. యాక్టివ్కు 100% ఆయనని మనం అనుకోవచ్చు, అంత యాక్టివ్ ఉంటాడు. ఎనీ టైం మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఫుల్ యాక్టివ్లో ఉంటాడు. ఓకే, బై నేచర్ ఎలా ఉంటారు ఇంట్లో ఉన్నప్పుడు కానీ, ఫ్యామిలీ టైమ్స్ ఎట్లా? ఇంట్లో ఉన్నప్పుడు చిల్డ్రన్స్ అంటే చాలా ఇష్టం, చాలా చాలా అంటే చాలా ఇష్టం. పిల్లలతో ఆడుకుంటా ఉంటాడు, కలుస్తూ ఉంటాడు, అట్లా చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం. ఓకే, ఇన్స్టాగ్రామ్ లో ఎప్పటికప్పుడు ఆ పిల్లలు అన్ని రీల్స్ పెడతా ఉంటారు కదా. అవును, మీ పాప స్నేహ వాళ్ళు అసలు ఆయనకు షూటింగ్ ఉన్నా కూడా అంటే కంటిన్యూగా షూటింగ్ ఉంటే ఆపుకొని వచ్చి పిల్లల్ని కలుస్తూ ఉంటాడు, అంటే చూస్తూ ఉంటాడు. అంత ఇష్టం ఆయనకు. ఓకే, సో మోర్ ఫ్యామిలీ పర్సన్ అనుకోవచ్చు. అంటే ఫ్యామిలీ అండ్ చిల్డ్రన్ చాలా చాలా అంటే చాలా ఇష్టం. ఓకే, అల్లు అర్జున్ గారు అంటే యూత్ కి ఒక ఇన్స్పిరేషనల్ యాక్టర్. తనలోని వేరియేషన్స్, ట్రాన్స్ఫర్మేషన్, కెరియర్ స్టార్ట్ అయినప్పటి నుంచి టిల్ పుష్ప 2 వరకు కూడా అసలు ఎలా ప్రతి సినిమాకు ఒక మార్పు అలా చేసుకుంటూ వస్తూ ఎంతగానో అభిమానులకి ఆయన ఇంకా దగ్గర అయిపోయిన వ్యక్తి. అల్లుడిగా మీ ఇంటికి వచ్చిన తర్వాత ది గ్రేట్ మూమెంట్, గర్వంగా అసలు అల్లుడు అంటే ఇంక ఇదే అని అనిపించిన సందర్భం? డెఫినెట్. మొన్న బెస్ట్ యాక్టర్ వచ్చింది కదా, నేషనల్ అవార్డు వచ్చింది. మరి నేషనల్ అవార్డు 69 years నుంచి, అంతకుముందు హేమీలు ఉన్నారు కదా, ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, శోభన్ బాబు అని, ఇంత పెద్ద నాగయ్య గారని చాలా మంది ఉన్నారట కదా. మనం చూస్తున్నాం, నాగేశ్వరరావు, ఎన్టీఆర్ని అయితే చూసినాం కదా. వాళ్ళకి రాంది 69 yearsలో మరి అర్జున్కి వచ్చిందంటే రియల్గా మరి ఆయన ఎంత కష్టపడి ఆ ఫీల్డ్లో తను ఒదిగిపోయింది అనేది మనకు తెలుస్తుంది. సో న్యాచురల్గా అంతది వచ్చిందంటే మేమందరం ఎంతో సంతోషపడ్డాం. ఇది గర్వం కూడా, మా అందరికీ గర్వకారణం. నా సన్నిలా అంత పెద్ద అంటే ఒక తెలుగు ప్రజలలో, అంటే తెలుగు ప్రజలకు ఒక కానుక ఇచ్చినట్టే కదా. 69 ఏళ్ల నుంచి నాయకులందరూ అంటే యాక్టర్లందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు, నాగేశ్వరరావు, ఎన్టీఆర్, దాని తర్వాత వీళ్ళకి వద్దని. ఎవరికి రాంది తనకు వచ్చిందంటే రియల్లీ ఇది చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్స్. ఎలా షేర్ చేసుకున్నారా? మేమందరం వాళ్ళ ఇంట్లో అందరం కలిసి హ్యాపీగా ఉండి చేసుకున్నాం. దానికి పెద్ద ఎత్తున సినిమా వాళ్ళు వచ్చారు, మేము కూడా పోయి అందరం ఎంజాయ్ చేస్తాం. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.